రైట్ ఇక మరో 2 గంటల్లో చెన్నై వర్సెస్ హైదరాబాద్ ఐపీఎల్ మ్యాచ్ మొదలవబోతోంది. కానీ ఇక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఉప్పల్ స్టేడియం గేట్ నెంబర్ 4 వద్ద ఉద్రిక్తత నెలకొంది. టికెట్లున్నా వాళ్లను లోపలికి అనుమతించడం లేదంటూ క్రికెట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గేట్లు బారికేడ్లను తోసి మరీ లోనికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులకు క్రికెట్ ఫ్యాన్స్ కు మధ్య వాగ్వాదం తోపులాట జరుగుతోంది. టికెట్లు బ్లాక్ లో అమ్మేశారని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ లో ఐపీఎల్ ఫీవర్ నడుస్తోంది. కాసేపట్లో జరగనున్న హైదరాబాద్ వర్సెస్ చెన్నై హై వోల్టేజ్ మ్యాచ్ కు ఉప్పల్ వేదిక కానుంది. ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. మధ్యాహ్నం నుంచే స్టేడియం కు క్యూ కడుతున్నారు. ఉప్పల్లో మరోసారి హైదరాబాద్ పక్కాగా గెలుస్తుందంటూ ఫ్యాన్స్ హడావిడి చేస్తున్నారు. ఇటు ఐపీఎల్ ను క్యాష్ చేసుకుంటూ ఉప్పల్ క్రికెట్ స్టేడియం ఎదుటే బ్లాక్ టికెట్ల దందా నడవడం హాట్ టాపిక్ గా మారింది. ఎలా అయినా మ్యాచ్ ను ప్రత్యక్షంగా వీక్షించాలని ఉవ్విళ్లూరుతున్న క్రికెట్ అభిమానుల ఆశను ఆసరాగా చేసుకుని కొందరు బ్లాక్ లో టికెట్లు అమ్మేస్తున్నారు. మరోవైపు 35,000 మంది కూర్చోవడానికి సామర్థ్యం ఉన్న ఉప్పల్ స్టేడియం టికెట్లను పెద్ద సంఖ్యలో బ్లాక్ చేసినట్లుగా విమర్శలు కూడా వచ్చాయి. టికెట్లతో పాటు కాంప్లిమెంటరీ పాసులను కూడా బ్లాక్ లో అమ్మేస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఫైర్ అవుతున్నారు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, అక్కడ గేట్ నెంబర్ 4 దగ్గర ఉద్రిక్తత నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం సిచ్యువేషన్ కంట్రోల్లోకి వచ్చిందా, లేకపోతే ఇంకా హై టెన్షన్ వాతావరణం కనిపిస్తోందా? మా ప్రతినిధి ప్రణీతతో మాట్లాడే ముందు ఒక్కసారి మీకు గేట్ నెంబర్ 4 నుంచి కొన్ని దృశ్యాలు మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. వారు బారికేడ్లను తోసి ముందుకు వెళుతున్న దృశ్యాలు మీరు చూడొచ్చు. పాస్లు ఉన్నాయి, టికెట్లు ఉన్నాయి, అయినా సరే మమ్మల్ని ఎందుకు లోపలికి అనుమతించట్లేదు, ఎవరెవరి కోసమో బ్లాక్ చేసుకున్నారు కాబట్టి మమ్మల్ని లోపలికి అనుమతించట్లేదు అంటూ కొంతమంది ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధోని కటౌట్ మనకు అక్కడ కనిపిస్తోంది. ధోని ధోని అంటూ వాళ్ళంతా ఫ్యాన్స్ అక్కడ పెద్ద సంఖ్యలో గుమిగూడారు. సో అక్కడ నుంచి కాస్త కంట్రోల్ చేయడం పరిస్థితి అయితే మాత్రం కష్టంగానే కనిపిస్తోంది. సో పోలీసులు పెద్ద మొత్తంలో అక్కడ గుమిగూడారు. ఫ్యాన్స్ ని చాలా జాగ్రత్త, బికాజ్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తగా లోపలికి అనుమతిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. కానీ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా అక్కడ అభిమానులు వచ్చారు, ఫ్యాన్స్ అక్కడ వచ్చారు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారం అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఓటీవీ ప్రణీత. మరి కాసేపట్లోనే హైదరాబాద్ చెన్నై మధ్య ఐపీఎల్ మ్యాచ్కి సర్వం సిద్ధమైంది. మొత్తం ఉప్పల్ స్టేడియం బయట ఏ గేట్ చూసినా సరే ఫ్యాన్స్ అంతా కూడా కిటకిలాడుతుంది. సో ప్రజెంట్ మనం చూడొచ్చు, గేట్ నెంబర్ 4 వద్ద కాసేపు క్రితమే పెద్ద సంఖ్యలో ఇక్కడ తోపులాట జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి బారికేడ్లు అన్నీ కూడా తొచ్చుకొని మొత్తం ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాన్స్ అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి చూస్తున్నాము. అయితే మొత్తం చెన్నై మ్యాచ్ కావడంతో అటు చెన్నై నుండి కూడా పెద్ద సంఖ్యలో అభిమానులు ఇక్కడికి చేరుకున్నారు మ్యాచ్ని వీక్షించేందుకు. మరోవైపు ధోని హైదరాబాద్లో ఆడటం అంటే ఐపీఎల్ పరంగా ఇదే చివరిసారి అవుతుందన్నటువంటి ఒక క్రేజ్ కావచ్చు, టికెట్లు పెట్టినటువంటి గంటలోపే క్లోజ్ అయిపోవడం కావచ్చు, అన్నీ కలగజేసుకొని మొత్తం మ్యాచ్ని ఒక హై వోల్టేజ్ గేమ్గా చిత్రీకరించారు. సో ప్రజెంట్ మనం చూడొచ్చు, మొత్తం ఎక్కడ చూసినా సరే ఫ్యాన్స్ హంగామా నెలకొని ఉంది ఉప్పల్ పరిసరాల్లో. మొత్తం ఇటువైపు మనం చూస్తున్నాము, సిఎస్కేకి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కావచ్చు, హైదరాబాద్కి సంబంధించినటువంటి ఫ్యాన్స్ కావచ్చు, పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని మొత్తం వాళ్ళందరూ దాదాపు 3 గంటల సమయం నుండే ఉప్పల్ స్టేడియం వైపుకి వచ్చేసారు. దాదాపు 4 అవర్స్ పాటు కూడా స్టేడియంలో కూర్చుని ముందే అటు గ్రౌండ్లో వచ్చినటువంటి ప్లేయర్స్ అందరినీ కూడా చూసేందుకు వీళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు బ్లాక్ టికెట్ల విషయానికి వస్తే చాలామంది అభిమానులు పెట్టినటువంటి గంటలోపే టికెట్లు సేల్ అయిపోవడంతో వాళ్ళకి ప్రత్యామ్నాయం లేక ఇక్కడ టికెట్ దొరుకుతున్నటువంటి ఉద్దేశంతో ఇక్కడ స్టేడియం వద్దకు వచ్చి చాలా మందిని వాళ్ళు ఇంకా టికెట్స్ అడుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒక్క టికెట్ ఇవ్వండి, ఎంతైనా సరే పే చేస్తామనేటువంటి ఒక సిచ్యువేషన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఓవరాల్గా బ్లాక్ టికెట్ల పైన కూడా పోలీసులు గట్టి ఫోకస్ పెట్టారు. 1000 రూపాయల టికెట్ని దాదాపు 10,000కు పైగా అమ్ముతున్నటువంటి వైరాన్ని కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే 3 వ్యక్తులని పోలీసులు అరెస్ట్ చేశారు. మొత్తానికైతే మ్యాచ్కి సంబంధించి మాత్రం అన్ని ఏర్పాట్లు సిద్ధమైపోయాయి. మరి కాసేపట్లోనే ప్లేయర్స్ స్టేడియం వద్దకి చేరుకున్నారు. 7:30కి మ్యాచ్ ప్రారంభం కాబోతుంది.